నమస్కారం ఘంటారావానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన భాజపా నేతలకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్లిద్దరూ తోడు దొంగలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం నుంచి దిగిపోమ్మనేందుకు తానేమీ అల్లాటప్ప వ్యక్తిని కానని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లో నిర్వహించిన జనజాతర సభ అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ ఈ సభ ఏర్పాటు చేశారు. 10 ఏళ్లలో అటు మోదీ కానీ ఇటు కేసీఆర్ కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, వారి హయాంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరిగిందని సీఎం విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇవ్వని భాజపా నేతలకు ప్రజలను ఓట్లడిగే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కుమార్తె బెయిల్ కోసం కేసీఆర్ పార్టీని మోదీ కాళ్ల దగ్గర పెట్టారని ఆరోపించారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, నరేంద్ర మోడీని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి, ఓట్లు కావాలని అడుగుతారంటే మీకెంత ధైర్యం అని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, కుంభమేళా కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా మేడారం జాతరకు 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? ఇవాళ మోడీ కేడీ ఒక్కటైనరు, ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతోని చీకటి ఒప్పందం చేసుకొని ఈ రోజు రాష్ట్రంలో 5 సీట్లు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో 42 మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం 1 ఇస్తావెట్లా? నీ ఉత్తరప్రదేశ్ కు 12 ఇస్తావు, నీ గుజరాత్ కు 7 ఇస్తావు. మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే ప్రజలారా, వీళ్ళు తెలంగాణ ద్రోహులు. అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు గాని ఇవ్వద్దు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే తనను దిగిపోమ్మంటున్నారన్న రేవంత్, దిగిపోయేందుకు ఇక్కడున్నది అల్లాటప్ప వ్యక్తి కాదన్నది కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని పునరుద్ఘాటించారు. 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. గ్యారంటీ ఇస్తున్నా సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా, నా తెలంగాణ రైతాంగ సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. 14 మంది ఎంపీలను బడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి, మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. మానుకోట కాంగ్రెస్ కు కంచుకోటన్న సీఎం కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు.
నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడి తర్వాత ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మైసరం సమీపంలో కూడా భారీ వర్షాలు కురవడంతో కూడా అక్కడున్న ఈదురు గాలులతో గాలి వీచడం వర్షం రావడంతో కూడా 4 చెట్లు నేల విరగడం జరిగింది. వాహనదారులను పూర్తిగా ఇబ్బందులు గురి కావడంతో వెంటనే పోలీసు సిబ్బంది వాటిని చెట్లను తొలగించి వాహనాలను క్లియర్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు అయితే వర్షాలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అన్ని చోట్ల నగరంలో ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నారాయణగూడ, ముషీరాబాద్, తర్వాత చిక్కడపల్లి, ఇటు రామ్నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడి తీవ్రత అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. కానీ మరికొన్ని చోట్ల తడిసి దానం సంబంధించి కూడా రైతులు ఇప్పుడే వరికి సంబంధించి కూడా వరి కోత కోసిన తర్వాత ఆ కుప్పలు కూడా అన్నీ కూడా ఉండడంతో అకాల వర్షాలతో కూడా కొంతవరకు అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. కానీ ఈ వేడి తీవ్రత సంబంధించి కూడా నగరంతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో కూడా 2 రోజుల ఉష్ణోగ్రతకు ఇంకా మరో 2 రోజులు అత్యధిక ఉష్ణోగ్రత ఏదైతుందో వాటిని తగ్గుదల ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. 3 రోజుల పాటు మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. అక్కడక్కడ ఈదురుగాలిలతో కూడిన భారీ ఈదురుగాలి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ కొద్దిసేపటి కిందే నగరంలో కూడా వర్షం ప్రారంభమైంది కాబట్టి అయితే ఆఫీసులకు వెళ్ళే వాహనదారులకు కొంతవరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా కూడా ముందే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వాతావరణ శాఖ ముందుగానే ఒక 3 రోజుల పాటు వర్షాలు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది. మరొక పక్క రైతులు అయితే కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఇటు ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ సంబంధించి కూడా నిన్నటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. లోక్సభ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సిపిఎం కార్యాలయానికి వచ్చినట్లు భట్టి వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని వారిని అభ్యర్థించినట్లు తెలిపారు. సిపిఎం నాయకులు చెప్పిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమాధానం చెబుతామని భట్టి స్పష్టం చేశారు. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించినందున కాంగ్రెస్ రాజకీయంగా సహకరించాలని సిపిఎం నేతలు కోరినట్లు తెలుస్తోంది. భువనగిరి స్థానాన్ని తమకు వదిలేస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మద్దతిస్తామని భట్టికి వారు చెప్పినట్లు సమాచారం. అది కూడా ఇవ్వడం కుదరకపోతే రాజకీయంగా కాంగ్రెస్ తమకు ఏం చేస్తుందో చెప్పాలని కోరినట్లు సిపిఎం వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్ ఇచ్చేందుకు అంగీకరిస్తే భువనగిరి కూడా వదులుకోవడానికి సిపిఎం సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ ఆఫీస్ పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చి వారిని ప్రత్యేకంగా కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దాం. కాంగ్రెస్ పార్టీతో మీరు అడుగులు వేయాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ జరిగే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే ప్రక్రియలో భాగంగా మాట్లాడుకోవడం కోసం వారిని అభ్యర్థించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. బీజేపీని గద్దెదించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో సిపిఎం పార్టీ కూడా పాత్రధారిగా ఉంది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది ఒక అనివార్యమైన పరిణామం. ఆ విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఏమి ఉండదు. మొత్తం భారతదేశానికి మొత్తానికి సంబంధం తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో కలిసే పనిచేయాలనేది మా ఆలోచన కూడా. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం. అందులో తేడా ఏమి రాదు. సోమవారం మిర్యాలగూడ నుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్తో సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు సహా ముఖ్య నేతలు బస్సు యాత్ర నిర్వహణ, రూట్ మ్యాప్పై సమీక్షించారు. సోమవారం నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు బస్సు యాత్రకు అనుమతి కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం కూడా అందించారు. సోమవారం మిర్యాలగూడ నుంచి భారాస అధినేత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సాగర్ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడంతో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో 3-4 ప్రాంతాల్లో బస్సు యాత్ర జరగనుంది. వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటలో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ముగింపు సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రుణమాఫీ, పంటకు బోనస్, రైతు బంధుపై అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష భారాస ప్రజలోకి వెళుతున్న తరుణంలో అధికార కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూ ప్రచారం సాగిస్తోంది. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేయగా మాట తప్పారంటూ సీఎం ప్రకటనపై భారాస, భాజపా విమర్శల దాడి చేశాయి. తాజాగా డిప్యూటీ సీఎం సైతం రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంట రుణాల మాఫీపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని, త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రుణమాఫీ చేస్తామని ఎక్కడా చెప్పలేదని ఓ ప్రశ్నకు భట్టి సమాధానమిచ్చారు. భట్టి వ్యాఖ్యలపై భారాస నేత హరీష్ రావు మండిపడ్డారు. అబద్దాలతో రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వడం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి ఇవ్వలేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు? రుణమాఫీ గురించి డెఫినెట్గా మాకు క్లారిటీ ఉంది. 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము. డెఫినెట్గా చేస్తే ఆర్థిక పరిస్థితులను వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటించారు. అబద్దాలలో సీఎం రేవంత్ రెడ్డి గారితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పోటీ పడతా ఉన్నారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని బట్టి విక్రమార్క గారు చెప్పడం ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమే అవుతుంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలలో డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులను నమ్మించిండు. ప్రతి ఉపన్యాసంలో చెప్పాడు. మొదటి సంతకం రుణమాఫీ మీద అని చెప్పారు. కానీ ఇలా బట్టి విక్రమార్క గారు అంటారు మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదు అని చావు కబురు సల్లగా చెప్తాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే రుణమాఫీ పైన రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం బట్టి గారు తనకు తెలియదన్నట్టు నటించడం హాస్యాస్పదం. నిరుద్యోగ భృతిపై నిండు అసెంబ్లీలో ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ నైజం. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ను నిండా ముంచేందుకే కడియం శ్రీహరి ఆ పార్టీలో చేరారని భారాస మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. రాజకీయాల్లో కడియంను మించిన కుట్రదారులు లేరంటూ హన్మకొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆరోపించారు. స్వార్థం కోసం దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో ప్రజాక్షేత్రంలో పోటీ పడాలని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. ఎక్కడైనా నీతో కొట్లాడడానికి సిద్ధంగా, దేనికైనా నేను పోటీ. అట్లా పోటీ రావాలని కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు ఇవి కాదు కావాల్సింది. ప్రజా జీవితంలో సవాల్ చేస్తా ఉన్న కడియం శ్రీహరి ఆత్మాభిమానం, పౌరుషం, రోషం అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వనైనా చూసుకుందాం. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే. దేశం మొత్తం కూడా, తెలంగాణ మొత్తం కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు. దేశంలో బీసీలకు ఇవ్వాల్సిన వాటాను పోరాడి సాధించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సూచించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సుకు హాజరైన కృష్ణయ్య 50 ఏళ్లుగా బీసీలు రాజకీయం, ఉద్యోగాల పరంగా తీవ్రంగా అణిచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సామాజిక న్యాయం లేదన్న ఆయన ఖచ్చితంగా బీసీలు విప్లవ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 60 మార్కులు వచ్చిన అగ్రకుల వాళ్ళకు జాబులు ఐఏఎస్ వస్తాయి, 70 ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఐఏఎస్ వస్తుంది, 80 ఉన్నటువంటి బీసీలకు వస్తాయి. ఈ దేశంలో న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు, ఉండదు. కాబట్టి ఈ దేశంలో ఖచ్చితంగా మనం ఒక్కసారి విప్లవ పోరాటం చేస్తే తప్ప ఈ దోపిడీ ప్రభుత్వాలు, దొంగ ప్రభుత్వాలు దిగిరాలని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దీపాంజలి డ్యాన్స్ అకాడమీ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
కూచిపూడి నాట్యకారిణి శ్లోకారెడ్డి నృత్యం నేత్రపర్వంగా సాగింది. చక్కటి హావభావాలతో నాట్య విన్యాసాలతో ఆమె కళాప్రియులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి సెయింట్ సంస్థ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ప్రముఖ సినీ యాంకర్ సుమా కనకాల, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ దీపికారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిద్దిపేట సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే విధించింది. 106 మంది సెర్ప్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారని కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్కు గురైన కొంతమంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్కు సస్పెన్షన్ చేసే అధికారం లేదని పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పుల్లా కార్తీక్ దీనిపై విచారణ చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా సెర్ప్ ఉద్యోగులను సస్పెండ్ చేశారని, ఈ సస్పెన్షన్ను రద్దు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును కోరారు. కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని 12 గ్రామాల ప్రజలు 2 రాష్ట్రాల్లో నిర్వహించే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు. అక్కడ ప్రతి కుటుంబానికి 2 చొప్పున రేషన్ కార్డులు, పింఛన్లు, ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 2 రాష్ట్రాలకు చెందిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ఉండటం గమనార్హం. ఇక్కడ 2 రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ఈ గ్రామాలు 1956లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. భౌగోళికంగా, సాంస్కృతికంగా మహారాష్ట్రకు దగ్గరగా ఉండటంతో 1987లో ఆ గ్రామాలను చంద్రపూర్ జిల్లా జీవితి తాలూకాలో చేరుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా కేకే నాయుడు కమిషన్ ఏర్పాటు చేశాయి. ఈ కమిషన్తో పాటు హైకోర్టు సైతం ఈ ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్కు చెందినవిగా తేల్చి చెప్పాయి. సవాల్ చేస్తూ మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆ గ్రామాల్లోని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ గ్రామాలలో ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పథకము ప్రజల వద్దకు క్షేత్రస్థాయిలో చేరటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇరువైపులా రాజకీయ నాయకులు హామీలు కురిపిస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్లోని టెయిల్ పాండ్ డ్యాం నుంచి ఏపీ అక్రమంగా నీటిని విడుదల చేసినందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ జెన్కో అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. సాగర్ దిగువన ఉన్న టెయిల్ పాండ్ డ్యాం నుంచి ఏపీ సర్కార్ ఈ నెల 14, 15 తేదీల్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 4 టీఎంసీల నీటిని అక్రమంగా విడుదల చేసినట్లు అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సాగర్ డ్యాంపై ఏ విధంగా సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారో అదేవిధంగా టెయిల్ పాండ్ డ్యాం వద్ద కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కర్ణాటకలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం బెంగళూరు సౌత్. 1991 నుంచి భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో భాజపా యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తేజస్వి సూర్యకు కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న 5 గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈసారి బెంగళూరు సౌత్లో విజయం తమదేనని సౌమ్యారెడ్డి ధీమాగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యువజన విభాగం చీఫ్, ప్రస్తుత ఎంపీ తేజస్వి సూర్య మరోసారి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి నుంచి తేజస్వికి గట్టి పోటీ ఎదురవుతోంది. 41 ఏళ్ల సౌమ్యారెడ్డి గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర స్థానం నుంచి పోటీ చేసి కేవలం 16 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలున్నాయి.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో 5 స్థానాలను భాజపా దక్కించుకుంది. కాంగ్రెస్ 3 చోట్ల గెలిచింది. 1991 నుంచి బెంగళూరు సౌత్ నియోజకవర్గం భాజపాకు కంచుకోటగా ఉంది. 1977 నుంచి చూస్తే బెంగళూరు సౌత్ లో కాంగ్రెస్ ఒక్కసారి నెగ్గింది. 1989 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం దివంగత ఆర్ గుండూరావు కాంగ్రెస్ తరపున ఇక్కడ గెలుపొందారు. బ్రాహ్మణ జనాభా గణనీయంగా ఉన్న బెంగళూరు సౌత్ లో దాదాపుగా ఆ సామాజిక వర్గం వారే గెలుస్తూ వస్తున్నారు. తేజస్వి సూర్యకు పోటీగా దిగిన సౌమ్యారెడ్డికి మద్దతుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము అమలు చేస్తున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా శక్తి గ్యారంటీ పేరిట ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్ని సౌమ్యారెడ్డి తన ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, అన్నభాగ్య పథకాలను కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీకు మంచి రోజులను ఏ ప్రభుత్వం తెచ్చింది, భాజపానా కాంగ్రెసా అని ఆమె ప్రజలను ప్రశ్నిస్తున్నారు. People are fed up of BJP government at the center, and also in the past 1 year since our Congress government has come in our state of Karnataka, people are extremely happy, and especially with all the 5 guarantees. And I've been traveling across the state in the past 1 year, and especially women, youth, farmers, everyone's extremely pleased with the support that the Congress government is doing. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతిపై తేజస్వి సూర్య తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని తేజస్వి సూర్య పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ కు చెందిన వ్యక్తులు కూడా తేజస్వి సూర్య తరపున బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తేజస్వి సూర్య 3,30,000కు పైగా ఓట్ల మెజార్టీతో బెంగళూరు సౌత్ నుంచి గెలుపొందారు. ఈసారి 5 లక్షల ఓట్లకు పైగా మెజార్టీ సాధించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీజీ has given Bengaluru infrastructure projects worth 1,30,000 crore rupees in the past 5 years. He has helped modernize Bengaluru. Bengaluru symbolizes Modiji's vision of New India. I am very confident that people of Bengaluru will vote in overwhelming majority for the Prime Minister's vision. And in all the 5 Lok Sabha seats in Bengaluru, we will emerge victorious. Last time, we had won here with a majority of 3,30,000 votes. I am very, very confident this time, looking at the tsunami of support that we have received today. We will win Bengaluru South with over 5 lakh votes. కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2 విడతల్లో ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో జరగనుంది. బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో పోలింగ్ ఏప్రిల్ 26న నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడతలో 62.37% పోలింగ్ నమోదైంది. తమిళనాడు, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలు సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో అన్ని లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ పూర్తయింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వినిపిస్తున్న తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. వాటిల్లో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. దేశంలో 18వ లోక్సభకు జరిగిన మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో 62.37% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు రాత్రి 9 గంటల వరకు అందిన వివరాలను వెల్లడించిన ఎన్నికల సంఘం తుది ఓటింగ్ శాతం శనివారం నిర్ధారణ అవుతుందని పేర్కొంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే పోలింగ్ శాంతియుతంగా జరిగిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. తమిళనాడు, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో అన్ని లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ పూర్తయింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వినిపిస్తున్న తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు. వాటిలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు 7 విడతల్లో జరగనుండగా వాటిలో తొలి దశే అతిపెద్దది కావడం గమనార్హం. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల తొలి దశ 91 సీట్లలో 69.43% ఓటింగ్ నమోదైంది. చాలా నియోజకవర్గాల్లో ఎండలు మండిపోతున్నా, కొన్ని చోట్ల వర్షం కుండపోతగా కురుస్తున్నా ఓటర్లు ఓపికగా క్యూ లైన్లలో వేచి చూసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ నియోజకవర్గంలో పూర్తిగా మహిళా సిబ్బందితో ఏర్పాటు చేసిన పింక్ బూత్లకు ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపించింది. సాధారణ పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే వాటికి మహిళా ఓటర్లు ఎక్కువగా తరలివచ్చారు. తమిళనాడు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు కేంద్రాల్లో ఈవీఎంలలో లోపాలు తలెత్తి
తలెత్తగా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు రాగా స్విట్జర్లాండ్, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అమెరికా తన వీటో హక్కును ఉపయోగించింది. తీర్మానం ఆమోదానికి ఎటువంటి వీటో లేకుండా 9 ఓట్లు కాగా అనుకూల ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ అమెరికా వీటో చేయడంతో తీర్మానం చెల్లకుండా పోయింది. అమెరికా చర్యను ఇజ్రాయెల్ ప్రశంసించగా అన్యాయం, అనైతికమంటూ పాలస్తీనా తీవ్రంగా విమర్శించింది. ఐరాసలో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం పాలస్తీనా 2011 నుంచి ప్రయత్నాలు ప్రారంభించగా 2012 నవంబర్ నుంచి పరిశీలక దేశం హోదా లభించింది.